తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో అతిపెద్ద సమస్య ట్రాఫిక్ సమస్య. ప్రజలు ఈ ట్రాఫిక్ బారిన పడి సమయానికి ఆఫీసులో చేరుకోలేక అనేక కార్యక్రమాలకి లేట్ అవుతూ చాలా ఇబ్బందుల పాలు అవుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల లోపల రేవంత్ రెడ్డి సర్కార్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 విస్తరణకు పూనుకోవడము ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. అయితే ఈ ఎంతవరకు సాధ్యమయ్యేటువంటి పని అని చెప్పేసి ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే ఇప్పుడు కొన్ని బిల్డింగ్లకు ఈ విస్తరణకు సంబంధించినటువంటి మార్కింగ్ కూడా చేయడం జరిగింది. ఆ విస్తరణ అనేది జరుగుతుందా జరగదా అని చెప్పేసి ప్రజలు ఒక ఆలోచన చేస్తూ ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. మనం ఈరోజు ఏదైతే ట్రాఫిక్ సమస్య పైన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 వద్ద ఉన్నాము. ఇక్కడ ఏదైతే మనకు మార్కింగ్ ఇచ్చారో బిల్డింగ్స్, ఆ బిల్డింగ్స్ను చూద్దాము. ఎంతవరకు పోతూ ఉన్నాయి, ఎన్ని ఫీట్లు రోడ్ వైండింగ్ అవుతూ ఉన్నాయి అనే విషయం కూడా మనం ఇక్కడ చూస్తాం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఫిల్మ్ నగర్ టర్నింగ్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఏదైతే సివిఆర్ బిల్డింగ్ ఉందో సివిఆర్ బిల్డింగ్ చూసుకుంటే కనుక 92 ఫీట్లు రోడ్ వైండింగ్కి ఇక్కడ మార్కింగ్ చేయడం జరిగింది. 92 ఫీట్లు అంటే కనీసం 30 మీటర్లు ఇక్కడ రోడ్ వైండింగ్కి రాష్ట్ర ప్రభుత్వము మార్కింగ్ చేయడం జరిగింది. ఇది చూసుకుంటే కనుక మనము ఇక్కడ రోడ్ మాత్రం చాలా విశాలం అవుతుంది. ప్రజలు మాత్రము ఏ ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్నారో ట్రాఫిక్ సమస్య కొంత వారికి వెసులుబాటు కల్పించే ప్రయత్నము రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు మనం అనుకోవచ్చు. మనం ఇప్పుడు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 శ్రీ చైతన్య కాలేజ్ వద్ద ఉన్నాం. శ్రీ చైతన్య కాలేజ్ యొక్క విద్యార్థినులు ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి వారు ఈ ట్రాఫిక్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయం ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏదైతే ఇప్పుడు రోడ్ నెంబర్ 12 లోపల ఏదైతే ట్రాఫిక్ చూస్తూ ఉన్నామో ఈ ట్రాఫిక్ వల్ల మీరు ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా? మీరు ఫేస్ చేసాము. కాలేజ్కి రానికి టైం పడుతుంది, అక్కడ బ్లాక్ అయిపోతుంది రోడ్డు. ఇదంతా ఈ ట్రాఫిక్ మొత్తం నీట్గా క్లియర్ చేస్తే మేము కాలేజ్కి ఆన్ ద టైం రావచ్చు. అయితే ఇప్పుడు మీరు కాలేజ్కి ఈ ట్రాఫిక్ వల్ల ఎప్పుడన్నా లేట్ అయ్యారా? లేట్ అవ్వడం వల్ల ఏమైనా ఇబ్బందులు, సార్లు ఏమన్నా కోపడడం కానీ లేకపోతే లోపల రానివ్వకపోవడం ఏమైనా జరిగింది ఇంతకుముందు ఏమన్నా? చాలాసార్లు అయింది. అంటే ఇక్కడ రోడ్స్ పెద్దగా అయితే మేము ఇంకా ఫాస్ట్గా రావచ్చు. ఇప్పుడు ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి మేము లేట్గా వస్తున్నాము. సో మాకు తిట్లు కూడా పడుతున్నాయి. సో ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎప్పుడు రెగ్యులర్గా అవుతారా? ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ ఎప్పుడు అవుతుంది. ఈ సైడ్ ఎప్పుడు అక్కడ టర్నింగ్ దగ్గర చాలా ఎక్కువ అవుతుంది, ఇక్కడ కూడా ఎక్కువ అవుతుంది. సో కొంచెం రోడ్ పెద్దగా అయితే ఇంకా మేము ఫాస్ట్గా రావచ్చు కాలేజ్కి. ఎప్పుడన్నా మీరు ఈ ట్రాఫిక్ చేయబట్టి ట్రాఫిక్ జామ్లు ఇరుక్కొని ఎగ్జామ్కి లేట్ అవ్వడమో లేకపోతే కాలేజ్కి లేట్ అవ్వడమో జరిగిందా? జరిగింది, చాలాసార్లు జరిగింది. అంటే ఎగ్జామ్ మధ్యలో రాసాం మేము. ఎగ్జామ్ టైం మధ్యలో వెళ్ళి రాసి అవ్వడం అయింది. కానీ తర్వాత వాళ్ళు అంటే టైం ఇవ్వలేదు మాకు రాయనికి, తర్వాత లేట్ వచ్చాం కాబట్టి. సో ఏదైతే ఈ రోడ్ వెడల్పు నిర్ణయాన్ని ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుందో ఈ నిర్ణయాన్ని మీరు మంచిదని మీరు అనుకుంటున్నారా? మంచిదే అనుకుంటున్నాం. అంటే రోడ్ పెద్దగా ఉండాలి కదా, అప్పుడు మేము ఫ్రీగా వెళ్ళొచ్చు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు పడ్డటువంటి సందీప్ రెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి యాక్చువల్గా అసలు ఏం జరుగుతూ ఉన్నది, తను డ్యూటీకి ఎప్పుడన్నా టైంకి వెళ్ళాడా, ఈ ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు పడ్డాడా అన్న విషయం అడిగి తెలుసుకుందాం. సందీప్ గారు, ఇప్పుడు ఏదైతే మీరు ఆఫీస్కి వెళ్తారో ఈ రోడ్ నెంబర్ 12 లోపల ట్రాఫిక్ వల్ల మీరు ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? మీరు
చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఫ్లైఓవర్స్ ఏంటంటే అన్నెసెసరీ ప్లేసెస్లో ఫ్లైఓవర్స్ ఉన్నాయి, నెసెసిటీ ప్లేస్లో లేవు. సిగ్నల్స్ కూడా లాంగ్ సిగ్నల్స్, షార్ట్ సిగ్నల్స్ ఉండడము, యూటర్న్స్ ఎక్కువ ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ అవ్వడం, రోడ్ వైండింగ్ లేకపోవడం వల్ల ఇలాంటి వల్ల చాలా ఇబ్బంది ఉంది. అండ్ ఎట్ ఏ టైం అవుతున్నాయి. కొన్ని వేళ ఏంటంటే టైమింగ్స్ ఉంటాయి, మార్నింగ్ 8 నుంచి 11 ఆ టైమింగ్స్లో, అండ్ ఈవినింగ్ టైమింగ్స్లో. ఆ టైంలో ఎక్స్ట్రా రూట్స్ ఏమైనా అవైలబిలిటీలు ఉండడం కానీ, ఉన్న రూట్స్ని కొంచెం వన్ వే చేయడం కానీ ఇలాంటివి చేస్తే చాలా బెనిఫిట్ అవుతాయి. సో ఆఫీస్కి తొందర వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంటే మాకు కూడా కొంచెం వర్క్ ఈజీ అవుతుంది. సో మీరు ఆఫీస్కి ఇదే రూట్లో వెళ్తారు కదా, మరి డైలీ ట్రాఫిక్ సమస్య డైలీ ఉంటుందా, లేకపోతే ఎప్పుడైనా రోజు తప్పించి రోజు కానీ 4-5 రోజులకు ఒకసారి అలా ఉంటుందా? మాక్సిమం డైలీ ఉంటుంది. మండే టు ఫ్రైడే అయితే రెగ్యులర్లీ ఉంటుంది. బట్ సాటర్డే ఆర్ సండే కొంచెం డల్ ఉంటుంది. అండ్ వీక్ హాలిడేస్, రెగ్యులర్ హాలిడేస్ కాకుండా ఆప్షనల్ హాలిడేస్ ఏమైనా ఉన్నప్పుడు మాత్రం తగ్గుతుంటాయి అన్నమాట. ఏదైతే ఈ ట్రాఫిక్స్ జామ్ వల్ల మీరు ఆఫీస్కి పోవడంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి, ఆఫీస్లో ఏమైనా లేట్ కావడం కానీ దానివల్ల ఆఫీస్లో మీకు ఇబ్బందులు అయినాయా? చాలా ఉంటాయి ఇబ్బందులు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆన్ టైంకి వెళ్ళలేదంటే రెస్పాన్సిబిలిటీ లేదంటారు ఫస్ట్ థింగ్ వచ్చేసి. అండ్ కొంతమంది సినారియోస్ చూసుకుంటే మనమే కాకుండా వేరే వాళ్ళకైతే 3 ఫర్ ఎగ్జాంపుల్ ఆ మార్నింగ్ లాగిన్స్లో 3 లాగిన్స్ కనుక ఆన్ టైం లేదంటే ఆఫ్ డే శాలరీ డిడక్షన్స్ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తుంటారు. ఆన్ టైం మీటింగ్కి అటెండ్ కాకపోయినా, కాల్కి అటెండ్ కాకపోయినా చాలా ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతుంటుంది. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు, అదే ప్రాబ్లం జరుగుతుంటుంది. అది బికాస్ ఆఫ్ ట్రాఫిక్ వల్లనే. వీ ఎక్స్పెక్ట్ ఓన్లీ ఒక 1 అవర్లో ఆఫీస్కి రీచ్ అవుతాం అనుకుంటాం. ఆ డేను ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ ఉందనుకోండి, అది 1 అవర్ కాస్త 1 అవర్ 20 మినిట్స్, 1 అవర్ 30 మినిట్స్ పడుతుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ సార్ ట్రాఫిక్ డీల్ అయింది అని చెప్పలేము ఎవరికి. చెప్పినప్పుడు అది కన్సిడరేషన్ కాదు, అది వ్యాలిడ్ రీజన్ కాదు, ఒకరికి కన్విన్స్ చేయలేము. మనమైనా ఎవరికి చెప్పలేము. అండ్ మనం చెప్పేవాళ్ళు కూడా ఎవరు దాన్ని వ్యాలిడ్గా అనిపించారు. మార్నింగ్ నువ్వు త్వరగా వెళ్ళొచ్చు కదా అని ఒక క్వశ్చన్ మార్కే ఉంటుంది తప్ప, వెళ్ళొచ్చు కదా అని దాని పాయింట్ వస్తుంది. కానీ దీనివల్ల ఈ ప్రాబ్లం జరుగుతుంది అనేది అంత ఈజీగా అర్థం చేసుకోరు. ఏదైతే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఆ రోడ్డు విస్తరణకు రేవంత్ రెడ్డి సర్కారు చొరవ చూపి వారు ఆల్రెడీ మార్కింగ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రోడ్డు విస్తరణకు వాళ్ళు పూనుకోవడాన్ని రేవంత్ రెడ్డి చేసేటువంటి పని మీరు స్వాగతిస్తున్నారా? అబ్సల్యూట్లీ. ఏదైనా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే రోడ్ ఎక్స్టెన్షన్ జరగడం, రోడ్ డెవలప్మెంట్ జరగడం అనేది జరిగితే ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది, పీపుల్స్కి అందరికీ యూజ్ అవుతుంది. అది గుడ్ వన్ అనే అనుకోవచ్చు అంతే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 చూసుకుంటే ఇక్కడ బిల్డింగ్స్ యజమానులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొన్ని వేల కోట్లకు అధిపతులు, అటువంటి వ్యక్తులు వారి బిల్డింగులు కూలగొట్టని ఇస్తారా అని ప్రజలు అనుకుంటున్నారు. దీంట్లో మీకేమనిపిస్తుంది? కామన్గా ఎవరిదైనా కొంచెం ప్రాపర్టీ పోతుందంటే ఎవరు పోగొట్టుకోవాలడానికి ముందుకు రారు. బట్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేసి ఇవ్వడం చాలా మంచి హ్యాబిట్ అనుకొని చేస్తే బెస్ట్ అంతే. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 వద్ద బాలకృష్ణ, సినీ నటుడు బాలకృష్ణ ఇంటి వద్ద ఉన్నాము. తన ఇల్లు కూడా 17 ఫీట్ల లోపలికి రోడ్ వైండింగ్ ద్వారా మార్కింగ్ చేయడం జరిగింది. ఏదైతే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 జూబ్లీహిల్స్ ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్ వైండింగ్కి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందో దాని మార్కింగ్లో బాలకృష్ణ ఇంటికి 17 ఫీట్ల లోపలికి వాళ్ళు మార్కింగ్ చేయడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1
వైడ్నింగ్కి వాళ్ళు మార్కింగ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకటే ప్రశ్న తలెత్తేది ఏంటంటే వీవీఐపీలు ఉండేటువంటి ఇటువంటి ఏరియా లోపల రేవంత్ రెడ్డి సర్కార్ని వాళ్ళు పనులు చక్కగా ఏనిస్తారా లేకపోతే దీన్ని అటకెక్కిస్తారా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో ప్రసన్న కుమార్.